నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ శ్రీ నల్లమోతు చక్రవర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం హరినాథ్ గారు. సార్, సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ గారు ఈ రోజుకి హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టి దాదాపు 14వ రోజు కావస్తుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిందే. నీట్ రద్దు అవటం వల్ల, నీట్లో అవకతవకలు జరగటం వల్ల 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వెనక్కి తగ్గను. ప్రజల నుంచి, నన్ను ఇష్టపడే వారి నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నేను హంగర్ స్ట్రైక్ని అయితే కొనసాగిస్తానని ఆయన చెప్తున్నారు. సో మళ్ళీ తాజాగా జూలై 20న మరొక వారం 10 రోజుల్లో చలో సదన్ సంసద్ అనే ఒక పిలిపించారు. సో దేశవ్యాప్తంగా కూడా పిలుపు ఇవ్వటం జరిగింది. అంటే పార్లమెంట్కి తరలి రండి, మన నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి. సో ఏం జరగబోతుందంటారు? అంటే ఇది మళ్ళీ ఒక అన్నా హజారే లాంటి ఒక ఉద్యమంగా మారుతోందా? అంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏమన్నా, ఎస్పెషల్లీ యూత్లో కొంత అన్రెస్ట్ పెరుగుతోందా ఈ ప్రభుత్వం మీద? ఏమంటారు? యూత్లో అన్రెస్ట్ ఉంది, దెర్ ఈజ్ నో క్వశ్చన్. యూత్లో అన్రెస్ట్కి వీటికన్నా కూడా నిరుద్యోగం, సరైన ఆదాయం దొరకపోవటం, ఆదాయం వచ్చే ఉద్యోగాలు దొరకపోవటం, ఇవి పెద్ద సమస్యలు. భారతదేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యాం. మోడీ గారు వచ్చినప్పుడు 2014లో లాట్ ఆఫ్ యుఫోరియా మారుతుంది, ఆర్థిక విధానాలు మారుతాయి, దేశం డబుల్ డిజిట్ గ్రోత్, చైనా తరహాలో అనూహ్యమైన అభివృద్ధి వచ్చింది. నేను వేసాను మోడీ గారికి ఓటు 2014లో. కానీ ఇట్ వాజ్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఆయన ఏమీ చేయలేదు. కాంగ్రెస్ పాలనకి, యూపీఏ పాలనకి, ఎన్డీఏ పాలనకి వ్యత్యాసం చాలా తక్కువ. అదర్ దాన్ కొంత ఆయన కోర్ బేస్కి, మతానికి సంబంధించి ఏదైతే వాగ్దానాలు చేశాడో అంతవరకు చేశారు, అది పర్లేదు. ఎకానమీ పరంగా అయితే ఈజ్ ఏ టోటల్ ఫెయిల్యూర్. అది ఈజ్ వాట్ హర్ట్స్ యూత్, అండ్ దే గెట్ అట్రాక్టెడ్ టు ఎనీ మూవ్మెంట్ దట్ కమ్స్ అబౌట్. సో కాక్రోచ్ జనతా పార్టీ చూస్తే అగైన్ నో న్యూ ఐడియాస్. మళ్ళీ లెఫ్ట్ భావజాలమే. ఇప్పుడు భారతదేశాన్ని ఈ అధపాతాళానికి తీసుకుపోయింది ఈ లెఫ్ట్ ఎకనామిక్స్. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ, ప్రభుత్వాలకు అపారమైన అధికారాలు ఇస్తే వాడు లంచాలు దోచుకోవటం, రకరకాల చట్టాలతో వ్యాపారాలు చేయకుండా అడ్డుకోవటం, లేబర్ చట్టాలు, ఇవన్నీ భారతదేశ అభివృద్ధికి అడ్డంకులు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏదో 5, 6 మిషన్ స్టేట్మెంట్ ఇస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి. సో వీ నీడ్ ఎ డీపర్ చేంజ్. అంటే ఏదో పైన సూపర్ఫిషియల్గా యువతతో సమస్య ఏంటంటే దే డోంట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎమోషన్స్కి చాలా క్విక్గా ఈల్డ్ అవుతారు. ఇక నీట్ విషయానికి వస్తే, అసలు నీటు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలండి? 140 కోట్ల జనాభాలో శుభ్రంగా రాష్ట్రాలు వాళ్ళ ఎంట్రన్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళు, అడ్మిషన్ తెచ్చుకునే వాళ్ళు, కొంచెం ఇతర రాష్ట్రాల అడ్మిషన్ అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. ఏది అందరికీ ఒకటే ర్యాంక్ కాదు కాబట్టి అయినా మేనేజ్ చేసుకునేవాళ్ళు. అసలు కేంద్ర ప్రభుత్వం పరీక్షలు పెట్టడం ఏంటండి? అది ఏమి సంబంధం కేంద్ర ప్రభుత్వానికి? ఇది కేంద్రీకృతం అవుతున్నాయి. ముందు పరీక్షలు వాళ్ళే నిర్వహించారు, దాని తర్వాత అడ్మిషన్స్ కూడా మేమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంత అడ్మిషన్స్ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మా స్థానిక కాలేజ్, మనకు స్థానిక సీట్లు ఉంటాయి, కొంచెం నేషనల్ సీట్లు ఉంటాయి. నేషనల్ సీట్లు మేమే నింపుతూ ఉంటారు. అదైన తర్వాత స్థానిక సీట్లు కూడా మొత్తం దేశమంతా మేమే నింపుతాం, మీరు అంత అవకతవకలకు పాల్పడుతున్నారు అంటారు. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రాల హక్కుల్ని హరించే విధానాలు ఇవి. శుభ్రంగా రాష్ట్రాలకు ఇచ్చింది, గొడవ ఎందుకు? ఎవరిది వాడు చూసుకుంటాడుగా. ఎందుకు ఈ నీటు పీటు మీకు చేత కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ మోడల్, ఇట్ షుడ్ నాట్ బి. ఓకే, ఇందాక మీరు అన్నారు అంటే లెఫ్ట్ భావజాలం కారణంగా దేశం కొంత వెనక్కి వెళ్ళింది. సో ఆ భావజాలం మూలంగానే దేశం వెనకబడింది. ఓకే, ఇప్పుడు 1991లో మన ఆర్థిక వ్యవస్థని లిబరలైజ్ చేశారు. తర్వాత మనకి ఫండ్స్ వచ్చాయి, ఇక్కడ అభివృద్ధి కొంత అభివృద్ధి కనపడింది. సో అయితే ఇప్పటికీ కూడా ఈ క్యాపిటలిజం కానీ, ఈ లిబరలైజేషన్ కానీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనే ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయలేకపోతున్నాయి. రిచ్ బికమింగ్ రిచర్, పూర్ బికమింగ్ మచ్ పూరర్ అనే ఒక పరిస్థితి ఉంది. 100%. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మళ్ళీ సోషలిస్ట్ పద్ధతిలో ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిన అవసరం లేదంటారు. అది ప్రిసైజ్లీ నేను ఇందాక కాక్రోచ్ జనతా పార్టీ అంటే విమర్శించింది కూడా అదే. ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు మూల కారణాలు తెలుసుకోకుండా మళ్ళీ నేను పాత రాతయుగానికి పోతా. ఇప్పుడు మనం సోషలిజం చూసాం. ఒక ఫోన్ కావాలంటే 7-8 ఏళ్ళు పట్టేది, ఒక స్కూటర్ కావాలంటే 3-4 ఏళ్ళు వెయిటింగ్ లిస్ట్. పాలు, పెరుగు, నెయ్యి, నూనె, బిస్కెట్లు, బ్రెడ్ అన్ని ప్రభుత్వమే చేసేది. మీ ఫర్నిచరు, మీ టైల్స్, ఎవ్రీథింగ్, టీవీ
ఈసీ టీవీ అని ఉండేది, డైనోరా టీవీ అని ఉండేది, ప్రభుత్వాలే చేసాయి. వాచ్, హెచ్ఎంటీ వాచ్ ఓకే. అన్ని ప్రభుత్వమే. నాశనం అయిపోయింది దేశం, సర్వనాశనం అయిపోయింది. మ్మ్. 1990లో సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయి, అభివృద్ధి చెందాం కొంతమేర మ్మ్. పనిచేసాయిగా. ఈరోజు కుంటుపడింది. ఓకే. ఎందుకు అని అర్థం చేసుకోకుండా, లేదు నేను మళ్ళీ అదే పోతా అంటే ఎందుకు వెనకబడ్డామంటే ఈరోజు ఒకటి ఆ లిబరలైజేషన్ ఏదైతే ఉందో మ్మ్. ఆగిపోయింది. ఓకే. 1990లో మనకు గత్యంతరం లేక, గతి లేక మనం లిబరలైజ్ చేసాం. లిబరలైజ్ చేసామంటే ఏంటి? ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు తగ్గించాం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశాం, మ్మ్. స్టాక్ మార్కెట్ని ప్రోత్సహించాం, మ్మ్. ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి. ఓకే. అయ్యేసరికి అనూహ్యమైన ఐటీ కంపెనీలు వచ్చాయి. ఐటీ కంపెనీల మీద లేబర్ చట్టాలు లేవన్నారు. మ్మ్. దుర్మార్గం భారతదేశంలో లేబర్ చట్టాలు, కమ్యూనిస్ట్ చైనాలో లేవు ఈ లేబర్ చట్టాలు, ఓకే. భారతదేశంలో ఉన్నాయి. నాశనం చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్మ్. 100 మంది ఉంటే యూనియన్ వచ్చింది. యూనియన్ వస్తే మీరు జీతాలు నిర్ణయించలేరు, ఒకటి ఉద్యోగం నుంచి తీయలేరు, మీ కంపెనీ దివాలా ఇస్తే ముయ్యలేరు. మ్మ్. ఎవడు చేస్తాడు? ఓకే. ఇవాళ చైనా వాడు అక్కడ పోయాడు, మనం ఇక్కడ ఉన్నాం, ఆ వాడు అక్కడ ఉన్నాం, మనం ఇందుకే ఉంటాం మరి మ్మ్. మనం. సో బట్ ఐటీలో లేదు. ఏమైంది ఐటీలో? మనం ఏంటి? వెనకబడ్డ దేశం. మ్మ్. వెనకబడ్డ దేశం కంప్యూటర్లు చేయటం ఏంటి అసలు? మ్మ్. మనం అజ్ఞానులం కదా, మ్మ్. లిటరసీ చదువు కూడా రానివాళ్ళం కదా. మన కంప్యూటర్లో అంత పై కిందకి వెళ్ళాం, చట్టాలు లేవు అడ్డుకోవటానికి. ఓకే. అదే మ్యానుఫ్యాక్చరింగ్ బ్రెయిన్ లేకుండా చేయొచ్చు, కూర్చొని రోజు ఇది అన్ని పెట్టినట్లు బోల్టున్నట్టు బిగించడమే కదా. దానికి బ్రెయిన్ అవసరం లేదు, దీనికి బ్రెయిన్ అవసరం. మరి దీంట్లోనేమో పైకి వెళ్ళాం, దాంట్లోనే అడుక్కుపోయాం. ఓకే. అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన భారతదేశం ఎందుకు ఎదగట్లేదు? ఒక్క బిఎస్ఎన్ఎల్కి 3 లక్షల కోట్లు ఇచ్చారు మీరు బెయిల్అవుట్. ఎందుకు? మీకు ప్రభుత్వ రంగ సంస్థ. ఓకే. భారత్ సంచార్ నిగమ్కి 3.5 లక్షల కోట్లు ఇచ్చారు. ఓకే. ఓకే. మీకు ప్రైవేట్ బ్యాంకులు చక్కగా పనిచేస్తున్నాయిగా. ఎందుకు ఎస్బీఐలు ఈ బ్యాంకులన్నీ లక్షల కోట్లు తగలబెడుతున్నారు? వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వానికి వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ లోన్లు ఇస్తారు. వాళ్ళు లోన్లు ఎగ్గొట్టి పోతారు. వీళ్ళు మళ్ళీ 1 లక్ష కోట్లు బెయిల్అవుట్ ఇస్తారు. ఇది దేశాన్ని నాశనం చేసేది. కానీ ఇది మనం మార్పు తెచ్చుకోవాలి. కానీ నేను మళ్ళా వెనక్కి పోతా అంటే, ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, కొందరు వ్యాపారస్తులకు ప్రభుత్వం సహాయం చేస్తుంది, ముబ్బడికి సంపాదిస్తున్నారు. మరి అది అసమానతే కదా, ఆదాయం అసమానత. మరి మనమే సృష్టించుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం షిరిడి సాయి అనే కంపెనీకి, ఒక కంపెనీకి మొత్తం 90% ఇచ్చింది కాంట్రాక్ట్లు. మిగిలిన వాళ్ళందరూ దివాలా దించింది. వాళ్ళందరూ కిందికి పడిపోయారుగా. వీళ్ళు ఒక్కరు ధనవంతులు అయ్యారుగా. మనం సృష్టించిందే కదా. అదాని ఏంటి? ఎయిర్పోర్ట్లన్నీ ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టింది. ఒక కంపెనీకి 3 ఎయిర్పోర్ట్లకు మించి మేనేజ్ చేసే అవకాశం ఉండకూడదని వాళ్ళే తీసేశారు ఆయన కొరకు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, మైన్లు అన్ని ఇస్తే మొత్తం ఒక దగ్గర కేంద్రీకృతం అవుతుంది కదా. అది మారుస్తామా? ఇదంతా పని చేయట్లేదు, పోదాంపా సోషలిజం కంటే అడక తింటాం. వెనిజువేలా అవుతాం, నార్త్ కొరియా అవుతాం, క్యూబా అవుతాం. ఇవన్నీ చూసిందే కదా. అది ఓకే. సో పావర్టీని ట్యాకిల్ చేయడానికి, లేదంటే పూర్ పీపుల్ని అప్లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి సొల్యూషన్తో రావాలంటారు? అంటే పూర్తిగా క్యాపిటలిస్టులకి పూర్తి లిబర్టీ ఇచ్చేసి పూర్తిగా అన్ని ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తే ఈ సమస్య తగ్గుతుందంటారా? ఈ ప్రపంచంలో క్యాపిటలిస్ట్ విధానాలు వాడి నష్టపోయిన దేశం పేరు ఒక్కటి చెప్తారా? అభివృద్ధి చెందిన దేశం ఏదైనా ఉందా? ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛగా ఎగుమతులు దిగుమతులు చేసుకున్నాం కాబట్టి మా దేశం దివాలా తీసిందన్న దేశం ఒకటి ఉందా? ఆంక్షలు పెట్టి దివాలా అయిన దేశాలు 100 ఉన్నాయి. సింగపూర్ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఒక స్లమ్ అండి అది. మీ ముంబై స్లమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది సింగపూర్ స్లమ్. ఇవాళ ఎంత అభివృద్ధి చెందింది. హాంకాంగ్ ఏంటి దాని పరిస్థితి? చైనా పరిస్థితి ఏంటి? వాళ్ళ చైనాని పాలించేది కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్థిక విధానం క్యాపిటలిజం. మొత్తం అమ్మి పారదొబ్బారు పబ్లిక్ సెక్టర్ కంపెనీలని. 3 కోట్ల మందిని తీసేశారు ప్రభుత్వ ఉద్యోగుల్ని. 3 కోట్ల మంది. అది అభివృద్ధి మార్గం. నో, భారతదేశంలో బీదరికానికి మార్గం ఏంటంటే అడ్డంకులన్నీ సృష్టించేది ప్రభుత్వమే కదా. ఇవాళ విపరీతమైన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. బీదరికానికి ప్రభుత్వం అప్పుకి ఏంటి సంబంధం అంటే, వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు వచ్చి మీకు ఉపాధి అవకాశాలు సృష్టించి మన అవసరాలు తీర్చాలి. ఇవాళ భారతీయులకి ఏం కావాలండి? విపరీతం వేడి కదా మన దేశంలో, ఏసీలు కావాలి, రవాణాకి మోటార్ సైకిల్
మరి అభివృద్ధి చెందాలంటే మరి ఓ కారు ఉండాలి. అభివృద్ధి చెందిన దేశం అందరు కార్లే కదా. కార్లు, ఓ ఫ్రిడ్జ్, ఓకే, ఒక ఇల్లు, ఓ మంచి ఫోను, పిల్లలకు నాణ్యమైన చదువు, వైద్యం, అంతే కదా. ఇది ఉంటే అభివృద్ధి చెందిన దేశం మనం. ఇవన్నీ ఏం చేయాలి? ఉత్పత్తి చేయాలి. ఒట్టి కూర్చొని మాట్లాడుకుంటూ రావండి. ఒకటి ఏసీ చేయాలి, ఒకటి ఫ్రిడ్జ్ చేయాలి, ఒకటి ఫోన్లు చేయాలి, ఒకటి మంచి చదువులు చెప్పాలి, ఒకటి మంచి వైద్యం చేయాలి, అన్ని మన పనులు చేయాలి. ఆసుపత్రులు కట్టాలి. వీటికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఓకే, ప్రభుత్వం మొత్తం అప్పు చేసి పనిచేస్తే ఈ వ్యాపారాలకు డబ్బు ఎక్కడొచ్చుద్ది? ఓకే, స్కూల్లో పెడతాడు, కాలేజీలో పెడతాడు, ఆసుపత్రిలో కడతారు, కార్ల ఫ్యాక్టరీలో చేస్తారు, ఏసీలు ఫ్రిడ్జ్లో చేస్తారు. వీటికి హరినాథ్ గారు చేస్తారు. ఓకే, బట్ హరినాథ్ గారు చేయాలంటే ఏం కావాలి? ఉన్న డబ్బు మొత్తం ప్రభుత్వం అప్పులు తీసుకుంటే, లాక్ అయిపోయి ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, దేశం వెనకబడుద్ది. మీరు హరినాథ్ గారు పెట్టి ఇవన్నీ ఉత్పత్తి చేస్తే ప్రజలకు ఏమొస్తుంది? ఉద్యోగాలు వస్తాయి, మంచి ఆదాయం వస్తుంది, దాంతో మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఓకే, అది దట్ ఈస్ ద వే టు ఎలిమినేట్ పావర్టీ. ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఈజ్ ప్రభుత్వం వెనక్కి తగ్గి, పన్నులు తగ్గించి, చట్టాలతో అడ్డుకోకుండా. చట్టం అంటే లంచం, చట్టం ఈక్వల్స్ లంచం. ఎందుకు చట్టాన్ని అడ్డుపెట్టుకో? ఇప్పుడు బిల్డింగ్ పర్మిట్ లంచం, వాటర్ కనెక్షన్ లంచం, కరెంట్ కనెక్షన్ లంచం, ఎవ్రీథింగ్, ఫైర్ లంచం, ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటాడు లంచం. ఫుడ్ సేఫ్టీ లేదు, పాడు లేదు, వాళ్ళు ఏం చెప్పి లంచాలు తీసుకుంటారు. చట్టం అంటే చట్టం ఈక్వల్స్ లంచం. కాబట్టి ఈ చట్టాలు ఎంత తక్కువగా ఉండి, పన్నులు ఎంత తక్కువ, పన్నులు తక్కువగా ఉంటే ఏమవుద్ది? హరినాథ్ గారు రియల్ ఎస్టేట్ డెవలపర్, ఓ కోటి రూపాయలు ఉన్నాయి మీ దగ్గర, ఓ బిల్డింగ్ కడదాం అనుకుంటారు. 10 కోట్లు ఉంటే 10 బిల్డింగ్లు కడతారు. అంతే కదండి. మీ దగ్గర మీరు వ్యాపారస్తులండి. బిల్డింగ్ అంటే ఇప్పుడు నిందా మనం చెప్పిన దాంట్లో ఏమన్నా ప్రజలకు ఇల్లు కావాలి. 140 కోట్ల జనాభా, ఎన్ని ఇళ్ళు కావాలండి మనకు? ఎంతకి గుడిసెల్లో ఉంటాం మనం. ఓ గది, ఓ 2 బెడ్రూమ్ హౌస్ మంచిగా కావాలి కదా. కావాలంటే హరినాథ్ గారు బిల్డింగ్లు కట్టాలి. కోటి రూపాయలు ఉంటే ఒక 5 అంతస్తులు మేడకి ల్యాండ్ కొని కట్టే ప్రయత్నం చేస్తారు. ఓ కోటి రూపాయలు మీ దగ్గర ఉంటాయి, ఓ 3 కోట్ల 4 కోట్ల లోన్ తీసుకుంటారు, కడతారు. 10 కోట్లు ఉంటాయి, 10 బిల్డింగ్ కడతారు. 10 మందికి వచ్చింది కదా ఇల్లు. ఓకే, సో క్యాపిటలిజంకి ఒక సెంటర్ పాయింట్ అంటారు న్యూయార్క్ నగరాన్ని. సో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ తాను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని చెప్పుకున్న జోరాన్ మమ్దానీని అక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఒక అట్రాక్ట్ అయ్యారు ఆయన చెప్పిన సిద్ధాంతానికి. సో అక్కడ కూడా పేదరికం ఉంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కట్లాగే ఫ్రీ బస్సు అనే ఒక పథకానికి కూడా అట్రాక్ట్ అయ్యారు, అలాగే హౌసింగ్ స్కీమ్ కూడా. సో అక్కడ కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? సోషలిస్ట్ భావజాలం చాలా గట్టిగా ఉంది అమెరికాలో. ఓకే, అమెరికా యూనివర్సిటీలు అన్నీ లెఫ్టిస్టే. లెఫ్ట్ భావజాలం చాలా లోతుగా గ్రో అవుతుందంటారా? ఎప్పుడూ ఉంది, ఇప్పుడు కాదు. సోవియట్ యూనియన్ టైం నుంచి కూడా హాలీవుడ్లో ఉంది, అమెరికన్ యూనివర్సిటీలో ఉంది. అమెరికన్ యూనివర్సిటీలో ఎక్కడ నేను న్యూయార్క్లోనే చదువుకున్నాను, కొలంబియా యూనివర్సిటీలో. లెఫ్ట్ భావజాలం విపరీతంగా ఉంటుంది. నేను బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు, కొంచెం మిక్స్ 50-50 ఉంటుంది బిజినెస్ స్కూల్ కాబట్టి. మిగిలిన మొత్తం లెఫ్టే. అండ్ మమ్దానీ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దాట్. ఓకే, సో కాకపోతే కనీసం అమెరికాలో ఉంది ఏంటంటే దెర్ ఇస్ ఎ క్లాష్ బిట్వీన్ ఐడియాలజీస్. లెఫ్ట్ భావజాలం, రైట్ భావజాలం. రైట్ అంటే కాదు, క్యాపిటలిస్ట్ భావజాలం మధ్య ఆ క్లాష్ ఎప్పుడు ఆ ఒత్తిడి ఉంటుంది. ఇది వాదిస్తారు, అది వాదిస్తారు. సోషలిజం ఆల్సో ఒక 10-20% ఉంటుంది. గట్టిగా ఫ్రీ మార్కెట్స్ గురించి వాదించే వాళ్ళు 60-70%. వీళ్ళిద్దరి మధ్య కొంత క్లాష్ ఉంటుంది. భారతదేశంలో అది లేదు కదా, ఓన్లీ లెఫ్టే. క్యాపిటలిజం అంటే దోపిడీ, స్వార్థం, మొత్తం నిస్సహాయాలను దోచుకుంటారు అనేది ఇక్కడ అది సమస్య. బట్ మమ్దాన్ ఈజ్ ఎ ప్రాబ్లం. అండ్ అసలు మన భారతదేశం మొత్తం పెట్టాడు, ఫ్రీ బస్సు, రెంట్ కంట్రోలు, రేషను. మన రేషన్ షాప్లో కానీ సూపర్ మార్కెట్లు పెడతా, దే విల్ ఆల్ ఫ్లాప్. ఎవ్రీ ఐడియాలజీ హ్యాస్ బీన్ ట్రైడ్ అండ్ హ్యాస్ ఫ్లాప్డ్, బట్ వీ కీప్ ఆన్ గోయింగ్, ట్రయింగ్ అండ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఓకే, ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ. ఇవి ఒకవైపు పేదలకి మేలు చేస్తానే, మరొక వైపు కార్పొరేట్లకు కూడా మేలు చేసిన పథకాలే ఇవి. సో ఇలాంటి పథకాలు మరిన్ని రావాలంటారా? అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా, ఒకవైపు క్యాపిటలిస్ట్, ఒకవైపు మీరు ప్రజల దగ్గర నుంచి సొమ్ము ఎంత వెనక్కి తీసుకుంటే మన అభివృద్ధి అంత తగ్గుతుంది. ఎందుకంటే మీ డబ్బు మీ దగ్గర ఉంటే మీరు దాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తారు. అదే ప్రభుత్వానికి ఇస్తే విచ్చలవిడిగా వృధా చేస్తారు, తగలబెట్టేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని మీద 1,00,000 కోట్లు తగలబెట్టారు.
మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల అని ఇంకో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇవన్నీ కాంట్రాక్టర్స్ని ఎన్రిచ్ చేసే ప్రాజెక్టులు, వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టే ప్రాజెక్టులు వృధా చేస్తారు. నా మరి మొత్తం ఉచితాలే ఉండొద్దు అంటే బీద ప్రజలు ఏం కావాలి? కాబట్టి ఉచితాలు మినిమల్గా ఉండాలి. బీద ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా ఉంటే మిగిలిన డబ్బు ఉంటే అనూహ్యమైన. ఇప్పుడు సింగపూర్లో ఎక్కడున్నాడండి బీదోడు? ఉన్నారా బీదోడు? లేరు కదా. ఇక్కడ కూడా అంతే. సో లెట్ ద ఎకానమీ గ్రో. నౌ ఆరోగ్యశ్రీ అనేది ఒక దుర్మార్గమైన స్కీమ్. ఓకే, దాని ఆశయాలు మంచిగా కావచ్చు. ఆరోగ్యశ్రీ ఎందుకు వచ్చింది? ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం దొరకట్లుగా కాబట్టి నేను మీకు ప్రైవేట్ వైద్యం అందిస్తా అన్నారు వైఎస్ఆర్ గారు. సూపర్ హిట్. నేను ఎందుకు దుర్మార్గం అంటే ఇవ్వటం దుర్మార్గం అనట్లేదు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీమ్. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ మధ్యలో పెట్టారో ఫినిష్. చెయ్యని ట్రీట్మెంట్లకు డబ్బులు తీసుకుంటున్నారు, అవసరమైన ట్రీట్మెంట్లు చెయ్యరు. మీరు సరైన ట్రీట్మెంట్ చేసి, హరినాథ్ గారికి ఆసుపత్రి ఉండి సరైన ట్రీట్మెంట్ చేసి బిల్లు పంపిస్తే వాడు కట్టడు, వాడు మళ్ళీ 10%, 15% మొత్తం అవినీతి. నేను ఏంటంటే ఒకవేళ మీరు ప్రజలకు సహాయం చేయదలిస్తే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. థింక్ నెదర్లాండ్స్ ఇస్ ద కంట్రీ దట్ డస్ ఇట్. బీద ప్రజలకి ఇదో మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోవడానికి ఎంత ఇస్తున్నాను, మీరు ఆరోగ్యశ్రీ అయినా తీసుకోండి, లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోండి, ఇదన్నా తీసుకోండి, లేకపోతే డబ్బు తీసుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోండి. ఆ అవకాశం ఇవ్వండి. కొంత మార్కెట్ వ్యవస్థ అంటే పోటీ వ్యవస్థను సృష్టిస్తేనే మనకు కొంత అభివృద్ధి సాధ్యం ఉంది. ఆరోగ్యశ్రీ అన్నారు. రెండోది ఏమన్నారండి మీరు? ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది ఈరోజు. నేను నిన్న నా వీక్లీ షోలో మాట్లాడాను. 10,000 కోట్ల రూపాయలండి ప్రభుత్వ బాకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫీ రీయింబర్స్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా అంతే ఉంటుంది. 5 నుంచి 8,000 కోట్లు ఉందో, మరి ఇంకెక్కుందో నాకు తెలియదు. 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం 250 కోట్లు ఇస్తాం పో అంటుంది. అసలు ఈ కాలేజీలు 10,000 కోట్ల బాకీ ఉంటే కాలేజీలో లెక్చరర్లకి ప్రొఫెసర్లకి జీతాలు ఎట్లా ఇస్తారండి? చదువులు ఎట్లా చెప్తారు? శుభ్రంగా నేను చదువుకునే రోజుల్లో 6,500 అండి కాలేజ్. సిబిఐటీలో చదివాను నేను. 6,500 సెమిస్టర్కి 3,250 కట్టాలి. కట్టేవాళ్ళని చదువుకునేవాళ్ళం. నువ్వు బీద విద్యార్థులకు సాయం చేయాలా? ఇవ్వు డబ్బు, ఓ చెక్ ఇవ్వు, కాలేజ్ చెక్క నువ్వు పోయి కట్టుకుంటారు. అంతేగా నువ్వు కాలేజీలను ముప్పించడం ఏంటి? 10,000 కోట్లు అంటే కాలేజీలు ఎట్లా నడుస్తాయి? నీకు ప్రభుత్వం కదా, నీకు మితంగా ఉంది కదా, నీకు ఉన్నంతలో ఈ విద్యార్థులకి డబ్బులు పోయి వాళ్ళే కట్టుకుంటారు ఫీజులు. అంతేగాని నేను ఫీ రీయింబర్స్మెంట్ చేస్తా అని వీళ్ళని చేర్పించి వాళ్ళు చదువులు చెప్పలేక సిబిఐటి అండి బోర్డు పెట్టింది బయట. ఈ కాలేజ్ మేము నడిపించలేని పరిస్థితుల్లో ఉన్నాం విద్యార్థులారా, దయచేసి ఫీజులు కట్టండి. మేము దిస్ ఈజ్ 10-15 సంవత్సరాల క్రితం. దయచేసి మీరు ఫీజులు కట్టండి, ప్రభుత్వం మాకు రీయింబర్స్ చేస్తే మీ ఫీజులు మీకు వెనక్కిస్తామని. అంటే శుభ్రంగా నడిచే విద్యా వ్యవస్థని ఎట్లా నాశనం చేయాలనేది మనం వీళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. సో ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, ఉన్నంత డబ్బులు ఇవ్వండి, కానీ కాలేజీలకి ఇబ్బంది పెట్టకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.